జగిత్యాల నుంచే జైత్రయాత్రట. కేసీఆర్ సభకు రాకుండా కాంగ్రెస్ అడ్డంకులట. అంటే ఏం చేసింది? తాళం వేసింది ఫామ్ హౌస్ కాంగ్రెస్. ఏమన్నా కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటికి రాకుండా కాంగ్రెస్ ఏమన్నా ఆడ పోలీసులను పెట్టిందా, లేకపోతే తాళం వేసిందా, లేకపోతే ఆయన బండిల పెట్రోల్ ఏమన్నా పైప్ పెట్టి బయటికి లాగి పెట్రోల్ పోనీయకుండా చేసిందా? ఏం చేసింది? జగిత్యాల నుంచే జైత్రయాత్రనట. మరి ఇన్ని రోజులు చేసింది ఏంది? 2.5 సంవత్సరాలుగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న నాయకుడు ఇంతవరకు బయటికి రాలే, అసెంబ్లీకి రాలే. జగిత్యాలకు పోయి ఏం చేస్తాడు? గమ్మత్తున్నది ఏంటండి ఇది? నాకు అర్థం కాదు. శాసనసభకు వచ్చి ప్రజల సమస్యల మీద మాట్లాడాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాలే, జగిత్యాలకు పోతా జైత్రయాత్ర చేస్తా అంటుండు. ఇదెక్కడిది? 2.5 సంవత్సరాలుగా ఏ సమస్య మీద ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రోడ్డు మీదకి వచ్చింది లేదు, ఓ మాట్లాడింది లేదు. జగిత్యాల నుంచే జైత్రయాత్ర. ఏం జైత్రయాత్ర? అక్కడ కాంగ్రెస్కి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి జాయినింగ్ సభ. అది ఏం జైత్రయాత్ర? అదొక పొలిటికల్ సభ. మళ్ళీ ఆడ మాట్లాడితే మళ్ళీ కథమిగా మళ్ళీ పత్త కనవాడిగా. ఇప్పుడు ఇంతవరదాకా మాట్లాడిన దాంట్లో చాలాసార్లు 2-3 మీటింగ్లలో పార్టిసిపేట్ ఏమన్నాడు? ఇక రేపటి నుంచి యుద్ధమే అన్నాడు. రేపు ఎక్కడ పోయిందో అది. రేపు అయిపోయింది. రేపుకు గురైపోయింది. ఇప్పుడు మళ్ళా జగిత్యాల నుంచి ఇక సుస్కోరిగా మామూలుగా ఉండదు రేపటి నుంచి అంటాడు. మళ్ళీ అది కూడా రేపు అవుతుంది. అసెంబ్లీకి రాని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగిత్యాలకు వచ్చి ఏం చేస్తాడు? దానికి ఆన్సర్ చెప్పాలి కదా మీరు. ప్రజలు కోరుకుంటున్నారు, అయ్యా రావయ్యా, నేను గెలిపించినాము, నేను అపోజిషన్లో కూర్చోబెట్టినాము, కొట్లాడి 5 సంవత్సరాలు నీకు అవకాశం ఉంటే ప్రజలు నిన్ను నమ్మితే మళ్ళీ నీకు ఓటేస్తారని అంటున్నారు. నువ్వు ప్రజలకు ఇబ్బంది చేయడం కాదు, నువ్వు పార్టీని బొందబెడుతున్నావు కదా. పోయి మళ్ళీ ఆయన చేతిలో పెడితివి, ఆ కేటీఆర్ చేతిలో. అది అట్లేదా ఆయన పనితనం? ఎంతసేపు మేమిద్దరం ఒకటే అని చూపించుకునే ప్రయత్నం తప్ప ఏమన్నా ఉందా? ఒకే కార్లో పోయిరు కేటీఆర్, హరీష్ రావు, ఒకే కార్లో దిగిర్రు, ఒకే కార్లకు పోయి ఒకటే స్టేజ్ మీద నిలబడ్డారు, మళ్ళీ ఇద్దరు కలిసి ఒకటే దాబాలో తిన్నారు, ఒకటే ఇంట్లోకి పోయిరు. ఆ ఫోటోలు మీరు వైరల్ చేసి మా మధ్య ఏం గొడవలు లేవని చూపిస్తున్నారంటేనే ఏదో ఉన్నట్టుగా అర్థమవుతుంది జనానికి. ఆయన రేవంత్ రెడ్డి ఏమో నాకు కేటీఆర్ ఉండాలి అపోజిషన్ లీడరు, నాకు ఇక ఎవరున్నా ఇక మళ్ళీ అధికారంలోకి రావడానికి ఇబ్బంది అవుతుంది, నాకు పర్ఫెక్ట్ కేటీఆర్ అని ఆయన అనుకుంటున్నాడు. జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో పార్టీకి బలం మరింత పెరుగుతుందని పేర్కొన్నారు. 20న జిల్లాలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లను శనివారం కేటీఆర్, హరీష్ రావు కలిసి పరిశీలించిరట. ఇక దాని ఒక పెద్ద మీటింగ్ లాగా చేస్తున్నారు. అంతకుమించి ఏం లేదు అక్కడ. మీరు ఏం చేయాలా? ప్రజల సమస్యల మీద కొట్లాడాలి. ఏ సమస్య మీద మీరు కొట్లాడుతున్నారు? ఏ ఇష్యూ మీద కొట్లాడుతున్నారు? పొద్దున లేస్తే జనాలు మమ్మల్ని మోసం చేసిర్రు, జనాలు మాకు ఓట్లేయలేదు, ఏంది ఆవు గాడిద సామెత ఒకటి చెప్తారు. ఆవుకు గడ్డేసి గాడిదకి పాలు విండిరా ఏదో అంటారు కదా, గాడిదకి గడ్డేసి ఆవుకు పాలు విండుతారు. ఇవి తప్ప జనాన్ని తప్పు పట్టడం తప్ప మేము తప్పు చేసినాం మమ్మల్ని క్షమించండి అన్న ఒక్క స్టేట్మెంట్ మీ నోటి నుంచి వస్తుందా ఇంతవరకు? ఎవడరా మమ్మల్ని అడ్డుకుని? ఇదే పదాలు, ఇంకా ఇవే పదాలు. అరే జనానికి మేము ఏదో తప్పు అయిపోయింది చేసినాము, మళ్ళీ మేము చేయాలనుకుంటున్నాము, జర మమ్మల్ని మా వైపు కూడా చూడండి అని రిక్వెస్ట్ చేసుకునే ఒక ఆలోచన ఏమన్నా ఉందా మీకు అసలు? ఏది మీ పనితీరు? ఎక్కడ ఉన్నది? ఏ సమస్య మీద మీరు నిర్దిష్టంగా కొట్లాడిరు? ఒక సమస్య వస్తే ఆ సమస్య మీద నిర్దిష్టంగా కంటిన్యూగా కొట్లాడిన సందర్భం ఏది? ఓసారి అరకెపూడి గాంధీ భూముల దగ్గరికి పోతారు, ఒక రోజుతోనే అయిపోతుంది. నాదర్గుల్ భూముల దగ్గరికి పోయి ఆ నమస్తే తెలంగాణలో 2 వార్తలు రాయిస్తారు, ఏదో ప్రెస్ మీట్లు పెడతారు, అది ఆడికే కథం అయిపోతుంది. నిర్దిష్టంగా ఒక ప్రజా ఉద్యమాన్ని, ఒక పోరాటాన్ని చేసిన సందర్భం ఉందా? ఫీజు రియంబర్స్మెంట్ సమస్య చాలా తీవ్రంగా ఉంది, దాని మీద ఏమైనా కొట్లాట ఉందా మీది? 42% రిజర్వేషన్ అంటున్నా, దాని మీద ఏమైనా కొట్లాట ఉందా మీది? గ్రామాలు మొత్తం ఆగమవుతున్నాయి, దాని మీద కొట్లాట ఉందా మీది? రైతులకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నాయి, దాని మీద ఏమైనా కొట్లాట ఉందా? ఒక ప్రజా ఉద్యమం లేదు, ఒక ప్రజా పోరాటం లేదు. మీ బహిరంగ సభలతో, మీ మీటింగ్లతో, మీ ఊకదంపుడు ఉపన్యాసాలతో మీ పార్టీ ఎట్లా బాగుపడుతుంది?